వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అనారోగ్యం గురించి తెలుసుకోవడానికి కూడా టెస్ట్ల తర్వాత నన్ను బయట కూర్చోబెట్టి మిమ్మల్ని మాత్రమే లోపలికి పిలిచారంటే ఆయన ఏం చెప్పుంటారో నేను ఊహించగలను. నీ ఊహ నిజం కాదురా. అయితే నేను సంధ్యని భర్తగా దగ్గరికి తీసుకోవచ్చా? అంటే అది కొన్ని నెలలు దూరంగా ఉండాలని చెప్పారా. మీరు చెప్పాల్సింది అదే కదా నాన్న. అది వదిలేసి మిగిలినవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? టూర్లో పంతులు గారి ఆశీర్వాదాన్ని విని సంధ్య తట్టుకోలేకపోయింది. పిల్లా పాపలతో సంతోషంగా ఉండాల్సిన మా భవిష్యత్తు ఇంకా ఇంకా దూరమవుతుందన్న బాధలో ఉంది. నా లోపం వల్ల సంధ్య డిస్టర్బ్ అయిందని బాధపడటం వల్లే కదా నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. అవునరా, కానీ ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు. కొన్ని రోజుల్లో నయమైపోతుందని డాక్టర్ గారే స్వయంగా చెప్పారు. ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని నెలలు? ఒక భార్య తన భర్త నుండి ఏం ఆశిస్తుందో తెలుసా? ప్రేమ, సుఖం, పిల్లలు. నేను సంధ్య మీద హద్దులు లేని ప్రేమని చూపిస్తున్నాను, కానీ మిగిలిన రెండిటిని ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. సంధ్య నన్ను దూరం పెట్టడానికి, పరాయి మనిషిగా చూడ్డానికి ఇదొక కారణం అనిపిస్తుంది. లేదురా సూర్య, సంజయ్ ఎప్పుడూ అలా ఆలోచించదు. ఎందుకు ఆలోచించదు నాన్న? తను కూడా జీవితంలో అన్నీ ఉండాలని కోరుకునే మనలాంటి సాధారణమైన మనిషే కదా. సంధ్య సంతోషానికి నేను కారణమవ్వాలనుకున్నానే కానీ నాలో లోపం తన జీవితానికి లోటుగా మారుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఆ బాధ తన మనసులో ఉంది కాబట్టే 2 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా తన మొహంలో ఆనందం, సంతోషం ఏమాత్రం కనిపించడం లేదు. సూర్య, ఎందుకురా ఇలా గిల్టీగా ఫీల్ అవుతున్నావు? నిజం చెప్పాలంటే సంధ్య చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు కదా. వచ్చాను, కానీ ఉపయోగమే ఉంది నాన్న. పెళ్ళైన ప్రతి ఆడది తల్లి కావాలని కోరుకుంటుంది, కానీ సంధ్య విషయంలో ఈ కోరికని తీర్చలేని పరిస్థితిలో ఉన్నాను. ఇదేదో శాశ్వత సమస్యలాగా ఎందుకురా అంత దూరం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరి వయసు కూడా చాలా తక్కువ. కొన్ని రోజులు ఆలస్యమైనా వచ్చే నష్టం ఏం లేదు కదా. నష్టం మీకు నాకు లేకపోవచ్చు, కానీ సంధ్య గురించి కదా నాన్న మనం ఆలోచించాల్సింది. తన జీవితంలో నా ప్రయాణం ఒక భర్తగా మొదలై ఇప్పుడు ఒక పనికిరాని వస్తువుగా, అవసరం లేని బంధంగా, తన సంతోషానికి భారంగా మారిపోయాను. రేయ్, ఇలానే మాట్లాడొద్దని చెప్తున్నాను. మనం మాట్లాడుకోనంత మాత్రాన నిజం అబద్ధమైపోతున్నానా? సముద్రంలో ఓడల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు బరువు ఎక్కువయ్యి ఓడలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడితే ఆ బరువుని తగ్గించడానికి ఓడలో ఉన్న ఉపయోగం లేని వస్తువుల లిస్టు తయారు చేస్తారు. అప్పటి వరకు ఎంతో ఇష్టంగా అనిపించినా సరే నిర్దాక్షిణ్యంగా వాటిని సముద్రంలోకి తోసేస్తారు. అలా తోసేయడాన్ని జట్టిసన్ అంటారు. సంధ్య దృష్టిలో ఇప్పుడు నేను జట్టిసన్కి సిద్ధంగా ఉన్నా ఒక ఉపయోగం లేని వస్తువుని. సూర్య,
సంధ్య, ఏమండి క్షణం ఒక యుగమని కవులు రాసింది చదివిన ప్రతిసారి నవ్వుకునేవాని సంధ్య. కాని నిన్ను చూడకుండా వారం రోజులు గడిపిన తర్వాత ఆ మాటకు విలువేంటో పూర్తిగా అర్థమైంది. సరే కానీ ఇంతకీ మీరు వెళ్ళని పని ఏమైందండి? వాట్ ఆర్ యు ఆస్కింగ్ సంధ్య? వెళ్ళిందెవరు? ది గ్రేట్ ఆకాష్. వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత విజయమే తప్ప ఓటముండదు. ఈ టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాట్స్ తర్వాత ముందు గిఫ్ట్స్ తీసుకో. ఏంటండి ఇవన్నీ నాకేనా? నువ్వు తప్ప నాకెవరున్నారు సంధ్య? అందుకే రోజుకొకటి చొప్పున గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. పద కూర్చో. రా రా రా. చూసారా, మీరొక్కరే వెళ్ళడం వల్ల ట్రిప్ సక్సెస్ అయింది, నాకు గిఫ్ట్లు కూడా తీసుకొచ్చారు. నువ్వు కూడా నాతో వచ్చుంటే ఈ సంతోషాన్ని ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసేవాడిని సంధ్య. ఇంతకీ నీ టూర్ ఎలా ఎంజాయ్ చేసావు? పెళ్లి బాగా జరిగిందా? ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? అందరూ వచ్చారండి, చాలా బాగా ఎంజాయ్ చేశాం. వైజాగ్ బీచ్కి వెళ్ళారా? ఫొటోస్ తీసుకున్నారా? చాలా ఫొటోస్ తీసుకున్నామండి. ఏవి చూపించు. అంటే అవి నా ఫోన్లో లేవండి, వేరే ఫ్రెండ్ ఫోన్లో ఉన్నాయండి. గ్రూప్లో పంపిస్తామని చెప్పారు, ఇంకా అవి సెండ్ చేయలేదండి. ఏంటో ఈ మనుషులు, ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడున్నంత ఫ్రీ రొటీన్ లైఫ్లో దొరకదులే. అందరూ అలా బిజీ అయిపోయారేమో. నేను కూడా అదే అనుకున్నాను. సంధ్య, వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఒకదానివే ఉన్నావు కదా, నీకు బోర్ కొట్టలేదా? నా గురించి అన్నీ తెలుసని చెప్తారు, నేనెప్పుడు ఎలా ఉంటానో ఆ మాత్రం ఊహించలేరా? ఊహించడం కాదు, ప్రతి క్షణం నిన్ను తలుచుకుని నీతోనే మాట్లాడేవాణ్ణి. మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా నీ గురించే ఆలోచించేవాణ్ణి. ఆఫీస్ వర్క్ అయిపోయి ఖాళీ టైం దొరికితే చాలు, అప్పుడేమనుకునేవాణ్ణో తెలుసా? ఈ టైంకి సంధ్య ఏం చేస్తుంది, భోజనం టైంకి తింటుందో లేదో, నా గురించి ఆలోచిస్తూ నిద్రని మర్చిపోతుందేమో, ఆఫీస్లో తనకి వర్క్ ప్రెషర్ ఎలా ఉందో, ఇలా ఒకటే ఆలోచనలు అనుకో. ప్రతి క్షణం ఫోన్ చేస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావని ఊరుకున్నాను, కానీ లేదంటే చెవికి ఇయర్ ఫోన్స్ పెట్టేసుకునేవాణ్ణి. మలేషియాలో సైట్ సీయింగ్కి వెళ్ళాం. వెళ్ళిన ప్రతి స్పాట్లో నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? అందుకే ఈసారి దేశం దాటి ఎక్కడికి వెళ్ళినా సరే పక్కనే నువ్వు ఉండాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. నీ కోసం తెచ్చిన గిఫ్ట్స్ చూడవా? ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, అప్పుడు ఇద్దరం కలిసి చూద్దాం. సరే, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సంధ్య, చెప్పడం మర్చిపోయాను, మా అత్తయ్య మావయ్య వచ్చారు.